మనం ఒక న్యూస్ అయితే చూస్తున్నాము. నారా లోకేష్ గారు ఒక దుబాయ్ వెళ్ళి మోసపోయిన వ్యక్తి కోసం ఆ కుర్రోడు ఏదైతే పోస్ట్ చేశాడో, నేను ఇక్కడ బతకలేకపోతున్నాను, నన్ను కాపాడండి అని చెప్పి మొన్న రీసెంట్ గా చూసుకుంటే ఒక అతను శివ అని ఒక అతను పోస్ట్ చేయడం అయితే జరిగింది. దాని మీద నారా లోకేష్ గారు ఇమీడియట్ గా స్పందించి తన ఎన్ఆర్ఐ టీమ్ ని ఉపయోగించుకొని ఆ మనిషి ఎక్కడున్నాడో వెతికి ఆ మనిషిని అయితే పట్టుకొని ఇమీడియట్ గా ఇండియాకి తీసుకురావడం అయితే జరిగింది. అయితే ఈ రోజు చూసుకుంటే నారా లోకేష్ గారు వేరే మనిషి, అంటే ఈ మనిషి కూడా ఈ నెల జూలై 10వ తారీఖున ఖత్తర్ వెళ్ళడం అయితే జరిగిందంట. ఈ వీరేంద్ర కుమార్ సరెల్లా అనే వ్యక్తి ఆ ఖత్తర్ వెళ్ళి అక్కడి నుంచి దుబాయ్ లోకి 11వ తారీఖున వెళ్ళాడట. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఇతను కూడా దుబాయ్ వెళ్ళిన వ్యక్తుల్లో ఇతను కూడా మోసపోయాడంట. తీసుకెళ్లి ఏదో పని అని చెప్పి ఇక్కడ ఆ ఒంటెలున్న ఎడారిలో పడేశారంట. ఇతను కూడా సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ ఒక వీడియో, నేను ఇక్కడ బతకలేకపోతున్నాను, నన్ను కాపాడండి అంటూ ఒక ట్విట్టర్ లో ఒక వీడియో అయితే సోషల్ మీడియా పరంగా పోస్ట్ చేయడం అయితే జరిగింది. అయితే దాని గురించి నారా లోకేష్ గారు డైరెక్ట్ గా ఈ ఖచ్చితంగా నిన్ను సేఫ్ గా ఇండియా తీసుకొస్తాం అనేటట్టు అయితే రీట్వీట్ చేయడం అయితే జరిగింది. అయితే చూసుకుంటే కుర్రోడు ఇదిగోండి, చూసుకోండి ఒకసారి. ఎడారిలో ఎలా ఎలా ఉందో చూడండి ఒకసారి. అంటే చాలా మంది డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దుబాయ్ కానీ ఇలా అరబ్ కంట్రీస్ వెళ్ళి చాలా ఇబ్బందులు అయితే ఫేస్ అవుతారు. యాక్చువల్లీ ఏంటంటే ఈ ఏజెంట్లు అనేవాళ్ళు మీకు ఒక పని ఇస్తామని చెప్తారు. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని మోసం చేసి ఇలా ఎడారిలో వాళ్ళని ఎవరు లేని, కనీసం ఒక చెట్టు కానీ మంచినీళ్ళు కూడా దొరికే అవకాశం లేనటువంటి ప్లేస్ లో పెట్టేసి వాళ్ళైతే చాలా ఇబ్బందులు పెడతా ఉంటారు. అయితే నారా లోకేష్ గారి ఈ ట్వీట్ గురించి ఆల్రెడీ మొన్న చూసుకుంటే మొన్న 1 వీక్ బ్యాక్ శివకుమార్ అనే అతను చాలా ఎమోషనల్ గా ఒక వీడియో పెట్టడం అయితే జరిగింది. దాన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారికి ఆ వీడియోలు అయితే నన్ను కాపాడండి అని చెప్పడం అయితే జరిగింది. అయితే ఆ టైంలో కూడా నారా లోకేష్ గారు చాలా ఇమీడియట్ గా తన ఎన్ఆర్ఐ టీడీపీ కార్యకర్తల్ని ఉపయోగించుకుంటూ ఆ మనిషి ఎక్కడ ఉన్నాడో ఇమీడియట్ గా కనిపెట్టి ఆ మనిషి శివ అనే మనిషిని కరెక్ట్ గా వారం రోజుల లోపే ఆ మనిషిని ఇండియాకి తీసుకొచ్చి ఒక సాటి మనిషిగా, ఒక నాయకుడిగా కాకుండా ఒక సాటి మనిషిగా, గొప్ప వ్యక్తి అనుకునేటట్టు తన యొక్క మానవత్వం చాటుకున్నారు నారా లోకేష్ గారు. అయితే ఈ రోజు కూడా చూసుకుంటే నారా లోకేష్ గారు ఈ వీడియో గురించి ప్రత్యేకించి ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూసి నారా లోకేష్ గారు అయితే ఈ వ్యక్తికి సాయం చేస్తాము, నువ్వు జాగ్రత్తగా ఉండు, ధైర్యంగా ఉండు, నేను మీరు కాపాడే బాధ్యత మాది అనేటట్టు అయితే ఇక్కడైతే ఒక ట్వీట్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ వీరేంద్ర కుమార్ సారెల్ అనే అతను ఈ నెల జూలై 10వ తారీఖున అయితే ఖత్తర్ వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి 11వ తారీఖున దుబాయ్ తీసుకెళ్లి అక్కడ ఈ ఒంటెలున్న ఎడారిలో ఈ వీరేంద్ర కుమార్ అయితే పడేయడం అయితే జరిగింది. అంటే అక్కడ పనికి అయితే పెట్టడం అయితే జరిగింది. కాకపోతే ఇతనేమనుకున్నాడంటే దుబాయ్ వెళ్తే బాగా సంపాదించుకుని ఫ్యామిలీని బాగా పోషించుకోవచ్చు, అన్ని విధాలుగా బాగుంటది, మంచి పని దొరుకుద్ది అని చెప్పి ఏదో ఉద్దేశంతో అయితే అక్కడికి ఎంతో కొంత అమౌంట్ ఖర్చు చేసుకుని ఏజెంట్లు అక్కడికి వెళ్తే తీరా ఈ ఏజెంట్లు అయిన వాళ్ళు తన మోసం చేసి ఆ ఒంట్లో ఉన్న ఎడారి దగ్గర పడేశారు. కానీ ఏంటంటే ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్ అనకే కాదు, ఏ మనిషికి వచ్చినా కూడా మనమైతే ఖచ్చితంగా చాలా బాధాకరమని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నలుగురు మధ్యలో తిరిగి మనిషి సడన్ గా తీసుకెళ్లి ఒక ఎడారి ప్రాంతంలో, ఎవరు లేని ఎడారి ప్రాంతంలో పడేస్తే చాలా బాధాకరంగా ఉంటుంది. కనీసం మాట్లాడడానికి కూడా మనిషి లేకపోతే ఎంత ఇబ్బందిగా ఉంటుంది అనేది మనకు తెలుసు. అయితే ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్న ఈ వీరేంద్ర కుమార్ అనే మనిషి సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ తన బాధ చెప్పుకుంటూ ప్రభుత్వాన్ని, అంటే నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని అండ్ పవన్ కళ్యాణ్ గారిని అయితే ఈ విషయాన్ని తెలియజేయడం అయితే జరిగింది. అయితే నారా లోకేష్ గారు చాలా ఇమ్మీడియట్ గా ఒక నాయకుల్లా కాకుండా ఒక సాటి మనిషిలాగా చాలా స్పీడ్ గా స్పందించారు. చూసుకోవచ్చు యాక్చువల్లీ నారా లోకేష్ గారి మానవత్వం ఉందనేది మనం ఈ యువకుల పాదయాత్రలో కూడా చాలా విషయాలు చాలా ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకొని కొన్ని తన దగ్గర, అంటే తన పరిధిలో సాల్వ్ అయ్యే కొన్ని సమస్యలు కూడా ఆయన సాల్వ్ చేయడం అయితే జరిగింది. చాలా గొప్ప విషయం అనేది చెప్పుకోవాలి. నారా లోకేష్ గారు ఇంకా మంచి మనస్తత్వంతో ఇంకా ఇలాంటివి ఎన్నో సమస్యలు సాల్వ్ చేయాలని చెప్పి మనం కూడా కోరుకుందాం.